పేరెంటల్ కంట్రోల్స్ కానీ, ఇప్పుడు యూట్యూబే ఉంది. యూట్యూబ్ ఫర్ చిల్డ్రన్ ఈజ్ డిఫరెంట్. అంటే అన్ని ఏజ్ గ్రూప్స్కి ఉండే వీడియోస్ వాళ్ళకి ఓపెన్ అవ్వవు. సో అలాంటి ఫీచర్స్ కనుక మనం ఇస్తే కస్టమర్ విల్ షో మోర్ ఇంట్రెస్ట్. వీఆర్ డూయింగ్ సమ్ ఆర్ ది అదర్ ఫేవర్ టు ది సొసైటీ త్రూ అవర్ ప్రోడక్ట్. కొన్ని ప్రోడక్ట్స్ మనం సేల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ₹1 ఆర్ ₹2 అనాథ పిల్లలకి డొనేషన్ కింద వెళ్ళిపోతుంది. సో అలాంటి ఏదో ఒకటి. సో అలా కూడా మన ప్రోడక్ట్ని మనం మార్కెట్ చేసుకోవచ్చు. అంటే మన గుడ్ విల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మార్కెట్లో, కంపెనీ గుడ్ విల్. జనరల్గా ఇలాంటి సొసైటల్ మార్కెటింగ్ ఎలాంటి కంపెనీస్ టేకప్ చేశాయంటే వెరీ వెల్ సెటిల్డ్ కంపెనీస్, అంటే హైలీ రన్నింగ్ ఇన్ ప్రాఫిట్స్. అలాంటి కంపెనీస్ నెక్స్ట్ ఇంకా వాళ్ళ బిజినెస్లో చేయదగింది కొత్తగా ఏం లేకుండా ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తుంటే దే విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ డెవలపింగ్ ద గుడ్ విల్ ఆఫ్ దేర్ కంపెనీ. వాళ్ళ మంచి పేరు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ టాపిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ ద్వారా మనం ఏం చేయాలి, మార్కెటింగ్ గోల్స్ ఏంటి. ఫస్ట్ గోల్ ఏంటి? టు అండర్స్టాండ్ ద నీడ్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నీడ్ ఫర్ న్యూ ప్రోడక్ట్. సో మనం మార్కెటింగ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్కి చేయొచ్చు, లేదా కొత్త ప్రోడక్ట్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ మనం రిలీజ్ చేయొచ్చు మార్కెట్లోకి. సో నువ్వు అనుకుంటుంది కొత్త ప్రోడక్టా, న్యూ ప్రోడక్టా, లేదా ఎగ్జిస్టింగ్ ప్రోడక్టా, లేదా నీ దగ్గర ఉన్న 2 ప్రోడక్ట్స్ని కలిపేసి కొత్త ప్రోడక్ట్ రిలీజ్ చేస్తావా? లైక్ టీవీసే ఉన్నాయి, సో 2-3 ఫీచర్స్ కలిపేసి ఒకటే మోడల్ రిలీజ్ చేయడం. సో అలాంటివి. సో అలాంటి గోల్స్. లేదా టు సెలెక్ట్ సూటబుల్ మార్కెట్ సెగ్మెంట్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, సెగ్మెంటేషన్, టార్గెటింగ్, పొజిషనింగ్, STP. సో కరెక్ట్ సెగ్మెంట్ చూస్ చేసుకోలేదా, నీ ఫస్ట్ అడుగే టువర్డ్స్ మార్కెటింగ్, టువర్డ్స్ బిజినెస్ తప్పు పడిందో నీ సెగ్మెంటేషన్ సెలెక్షన్లో, దెన్ నీ టోటల్ బిజినెస్ విల్ గో రాంగ్. సో అలా జరగకుండా చూసుకోవాలి. దెన్ టు ఐడెంటిఫై అండ్ డిస్క్రైబ్ ద టార్గెట్ కన్జ్యూమర్స్. సో నీ టార్గెట్ కన్జ్యూమర్ ఎవరు, టార్గెట్ కస్టమర్ ఎవరు. యూ విల్ నాట్ థింక్ అబౌట్ ద హోల్ మార్కెట్. అందరి గురించి నీకు అవసరం లేదు. నీ ప్రోడక్ట్ ఎవరు కొనుక్కుంటే ఏంటి, దానికి నువ్వు ఎటువంటి ప్రైస్ పెట్టాలి. డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి కదా. క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ప్రోడక్ట్లో ప్రైస్ మార్చడం, దానికి మళ్ళీ ప్రమోషన్ మార్చడం, దానికి మళ్ళీ ప్లేస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మార్చడం. సో ఆ కాంబినేషన్స్ అనేవి మనం కరెక్ట్గా చేయాలి. ఓకే, దెన్ నెక్స్ట్ టు క్రియేట్ డిమాండ్. సో డిమాండ్, సప్లై. సో సప్లై, డిమాండ్ పెరిగిందా సప్లై పెంచుతాం. బట్ డిమాండ్ లేనప్పుడు సప్లై పెంచితే సేల్స్ తగ్గుతాయి. సేల్స్ తగ్గితే బిజినెస్కి లాస్ వస్తుంది. సో డిమాండ్నే మనం క్రియేట్ చేయాలి. మరి డిమాండ్ ఎలా క్రియేట్ చేయాలి? డిఫరెంట్ వేస్లో మనం డిమాండ్ క్రియేట్ చేస్తాం. బై గివింగ్ ఆఫర్స్, బై గివింగ్ ప్రమోషన్, బై గివింగ్ సమ్ మెసేజ్ టు ద సొసైటీ, డిఫరెంట్ వేస్లో. సో ఇదంతా వెరీ డీప్. మార్కెటింగ్ ఒక్క రోజులో చెప్పే సబ్జెక్ట్ కాదు. ఇట్స్ అ వెరీ డీప్ సబ్జెక్ట్. ఇట్స్ లైక్ ఓషన్. సో మీకు కుదిరితే ఫిలిప్ కోట్లర్ పుస్తకం కొనుక్కోండి, టెక్స్ట్ బుక్. సో దట్ అందులో చాలా డీప్గా ఉంది, కానీ చాలా కాస్ట్లీ. సో దీనికి నేను మెటీరియల్ కూడా సజెస్ట్ చేస్తాను. సో ఆ మెటీరియల్ కొనుక్కున్నా సరిపోతుంది. బాగా మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫిలిప్ కోట్లర్ టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే ఇట్ ఈస్ వెరీ హ్యాండీ అండ్ విత్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ప్రతి దానికి ఒక కేస్ స్టడీ, ఒక కంపెనీలో జరిగిన విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాన్సెప్ట్ చెప్తారు. సో కుదిరితే అని కొనుక్కోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ టు ఎడ్యుకేట్ అండ్ ఎన్లైటన్ ద కస్టమర్స్. సో టు ఎడ్యుకేట్, ఒక అడ్వర్టైజ్మెంట్ తీసాము అంటే అది చూస్తే మనకి ఆ ప్రోడక్ట్లో ఉన్న ఫీచర్స్ లేదా వాళ్ళ సర్వీస్లో ఉన్న ఫీచర్స్ ప్లస్ దాని ప్రైస్ రేంజ్ ప్లస్ దాని బెనిఫిట్ ఆఫ్ యాక్షన్ ఇవన్నీ అర్థం కావాలి. సో బై ఎన్లైటనింగ్ ద కన్జ్యూమర్స్, పలానా ప్రోడక్ట్కి ఏంటి డిమాండ్ మార్కెట్లో. ఓకే, సో ఇప్పుడు మనం కరోనా సిచ్యువేషన్లో కనుక చూస్తే వి ఎన్లైటెండ్ అవర్ కన్జ్యూమర్స్. మన శానిటైజ్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ వేస్లో మనం రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళని డిఫరెంట్ విధానాలుగా ఎన్లైటన్ చేస్తున్నాం. గవర్నమెంటే టేకప్ చేసింది. మనం ప్రతి కాల్లో ఒక రీప్లే ప్లే అవుతూ ఉంటుంది ముందు. సో ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం.
ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ కాంపిటెన్సీ ఇంప్రూవ్మెంట్. కాంపిటెన్సీ అంటే కాంపిటెన్స్, కాంపిటీషన్. సో కాంపిటీషన్ ఓవరాల్గా ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపిటీషన్. సో కాంపిటెన్సీ అంటే నీ కాంపిటీటర్ కన్నా నువ్వు ఎంత గ్రేట్, ఎంత బెస్ట్ పర్ఫార్మింగ్, సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆబ్జెక్టివ్. దెన్ నెక్స్ట్ టు ప్రొవైడ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాళ్ళకి ఏ విధంగా సాటిస్ఫాక్షన్ వస్తే ఆ విధంగా కంపెనీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. మ్యాగీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక కేస్, నెస్లే కంపెనీది మ్యాగీ. సో ఏంటి, వాళ్ళ ప్రోడక్ట్లో లెడ్ కంటెంట్ ఉంది అనేసి మ్యాగీని బ్యాన్ చేశారు. బ్యాన్ చేస్తే ఏం చేశారు వాళ్ళు, ఆ కేసుని ఎలా టేకప్ చేసింది ఆ కంపెనీ మరి నెస్లే, ఓపెన్గా మీడియా ముందు మ్యాగీ ప్రోడక్ట్స్ని ఒక డంప్ యార్డ్లో క్రష్ చేసి పారేసి పూడ్చిపెట్టారు వాళ్ళ ప్రోడక్ట్స్ని. ఓపెన్గా లైవ్ టెలికాస్టింగ్లో చేశారు ఇదంతా. అండ్ దెన్ లేటర్ ఆన్ దే ఇంట్రడ్యూస్డ్ మ్యాగీ విత్ ఆటా అంటే వీట్ ఉంటుంది. సో మైదాతో చేయకుండా వీట్తో చేస్తే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని నిజంగా చెప్పాలి అంటే అసలు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ ప్రోడక్ట్ ఫర్ హెల్త్. బట్ స్టిల్ దో ఏదో మంచి చేస్తున్నాడు అనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ మనకు కలిగించడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు మ్యాగీ కంపెనీ. అండ్ నవ్ అగైన్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ద మార్కెట్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం కంపెనీ ఏదైనా చేస్తుంది, బికాస్ కస్టమర్ ఈజ్ గాడ్ దీస్ డేస్ టు ఎనీ కంపెనీ. దెన్ నెక్స్ట్ టు మ్యాక్సిమైజ్ ద మార్కెట్ షేర్ ఎలా పెరుగుతుంది? ఫర్ సపోజ్ ఇఫ్ యూ సీ దిస్ సర్కిల్ ఆఫ్ బెవరేజెస్ అనుకుందాం. బెవరేజెస్లో మనకి కోకోకోలాది మ్యాక్సిమం షేర్, దెన్ పెప్సీ, దెన్ ట్రాపికానా, దెన్ పల్పీ ఆరెంజ్, ఇంకా ఏదో లోకల్ బ్రాండ్స్. సో కానీ మనకి మేజర్ పోర్షన్ కోకోకోలాదే ఉంటుంది ఇఫ్ యూ అబ్జర్వ్ ద బెవరేజెస్ మార్కెట్. సో ఇంకా ఇప్పుడు ఈ పెప్సీ వాళ్ళు ఉన్నారు, పెప్సీ వాళ్ళకి దీన్ని ఆక్యుపై చేసుకోవాలన్నప్పుడు మరి వాళ్ళు చేయాల్సిన పనులేంటి మార్కెట్ షేర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి? ఓకే, దెన్ టు ఎర్న్ ప్రాఫిట్స్ ఆబ్వియస్లీ ఒక కంపెనీకి కావాల్సిన ప్రాఫిట్స్. దెన్ ఆల్సో గ్రోత్. ప్రాఫిట్స్ ఒకటి ఉంటే సరిపోదు, గ్రోత్ కూడా ఉండాలి. ఎందుకంటే ప్రాఫిట్స్ అట్ సమ్ పాయింట్ విల్ స్టాప్ కమింగ్ ఇన్ టు ద కంపెనీ. సో గ్రోత్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ కాంట్రిబ్యూట్ టు ద కంట్రీస్ ఎకానమీ. ఓవరాల్గా నువ్వు ఇదంతా సొసైటీకి హెల్ప్ చేయడానికి. ఇఫ్ యూ పోర్ట్రే ఇన్ దట్ వే ఓన్లీ యువర్ కంపెనీ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. సో ఓవరాల్గా ఎకానమీకి మనం బెనిఫిట్ చేస్తాం. ఇఫ్ యూ స్టడీ నేషనల్ ఇన్కమ్, జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఆ కాన్సెప్ట్ కనుక మీకు ఐడియా ఉంటే హౌ అ కంపెనీ కాంట్రిబ్యూట్స్ టు ఎకానమీ యూ విల్ అండర్స్టాండ్. బట్ అది అగైన్ ఇట్స్ ఎకనామిక్స్ కాబట్టి నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, మీరు రిలేట్ చేసుకొని చదువుకోండి. దెన్ నెక్స్ట్ గుడ్ విల్ బిల్డింగ్. ఆబ్వియస్లీ కంపెనీ రెప్యుటేషన్ అనేది మనం ఇంప్రూవ్ చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. సో దానికి నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేసుకుంటావు? ఓకే, దెన్ నెక్స్ట్ టు ఐడెంటిఫై ద ఫ్యూచర్ పాత్ ఫర్ బిజినెస్ అండ్ డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ ఇప్పుడు యాపిల్ కంపెనీయే చూడండి, ఐఫోన్ అని ఎన్నో వర్షన్స్ రిలీజ్ చేశారు. అంతకన్నా ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏం పెట్టగలుగుతారు? హోలోగ్రామ్ ఫీచర్తో సహా రిలీజ్ చేస్తున్నారు. అంటే మనం ఫోన్లో చూసేది డైరెక్ట్గా గాల్లో ఇలా స్క్రీన్ లాగా కనిపిస్తుంది. అంతకన్నా ఇంకేమైనా పెట్టగలరా ఒక ఫోన్లో? సో వాళ్ళ మార్కెట్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుందని అర్థమైంది. దెన్ దే డైవర్సిఫైడ్ నౌ దేర్ బిజినెస్ ఇంటూ ఐ కార్స్ అంటే ఎలక్ట్రానిక్ కార్ మ్యానుఫ్యాక్చర్ చేద్దామని అనుకుంటున్నారు. మేబీ ఇప్పుడు డిమాండ్ ఉండకపోవచ్చు అండ్ మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్ ఇంకా లేదు. సో ఐ కార్స్ని రిలీజ్ చేద్దామన్న ప్లాన్లోకి వెళ్ళారు. సో ఫ్యూచర్ పాత్ అబ్జర్వ్ చేసినప్పుడే మనకి కంపెనీ గ్రోత్ అనేది అర్థమవుతుంది, గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ ఎకనామిక్
డెవలప్మెంట్. సో ఎకనామిక్ డెవలప్మెంట్, కంట్రీ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ డెవలప్మెంట్. సో మార్కెటింగ్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది మరి? సో ఎకనామికల్ డెవలప్మెంట్, ఇట్ కెన్ బీ ఫర్ అ కంపెనీ, ఇట్ కెన్ బీ ఫర్ అ కంట్రీ, ఇట్ కెన్ బీ ఫర్ ద కస్టమర్. సో డిఫరెంట్ వేస్లో డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది మరి? మన కస్టమర్స్కి అయితే ఇట్ డిటర్మైన్స్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. బ్రాండింగ్ అంటే ఒక మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి రీజనబుల్ ప్రైస్కి ప్రోడక్ట్ రిలీజ్ చేస్తుంటే లో క్వాలిటీ ప్రోడక్ట్స్ డెఫినెట్లీ మనం కొనుక్కోము. సో కంపెనీసే మన స్టాండర్డ్ని పెంచుతున్నాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుతున్నాయి. సో అలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. దెన్ మీట్ డిమాండ్స్ అండ్ ఆల్సో క్రియేట్ డిమాండ్. సో మన డిమాండ్, మన వాంట్, మన నీడ్ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళు కూడా డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ కోసం. సో దిస్ వే. దెన్ నెక్స్ట్, కంట్రోల్స్ ద కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బై ఎఫెక్టివ్ అండ్ ఇన్నోవేటివ్ మార్కెటింగ్. కాస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ, డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్, దెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టు డిస్ట్రిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ టు హోల్సేలర్స్, హోల్సేలర్స్ టు రీటైలర్స్. సో ఇన్ని హ్యాండ్స్ మారుతున్నప్పుడు ట్యాక్స్ అనేది పెరుగుతుంది, ట్యాక్స్ యాడ్ అవుతుంది. అండ్ ఫైనల్గా కస్టమర్ కొనుక్కునేసరికి మనం పే చేసే ట్యాక్స్ అనేది పెరిగి ఎక్కువ పే చేస్తున్నాం. సో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు బై ఇన్నోవేటివ్ మార్కెటింగ్. ఓకే, where products become affordable and available. Then next, employment increases. Enduku? With development of marketing, as it has advertising oka department, sales oka department, distribution oka department, branding is a very separate department for big companies. Then ఇవన్నీ ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందా? స్పెషలైజేషన్స్, అందుకే మనకు కొత్త కొత్త కోర్సెస్ వస్తున్నాయి. ఎంబీఏ కోర్స్ తీసుకుంటే వీ హ్యావ్ బేసిక్ స్పెషలైజేషన్స్ ఏంటి? హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్. బట్ ఇప్పుడు సేల్స్ అని సెపరేట్గా, ఆపరేషన్స్ అని సెపరేట్గా, అలా సెపరేట్ సబ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి, స్పెషలైజేషన్స్ పెరుగుతున్నాయి. దెన్ మార్కెటింగ్ ద్వారా ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. లైక్ కార్స్, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ మనం కన్సిడర్ చేస్తే టెక్నాలజీ, క్వాలిటీ మెయింటెనెన్స్, సిక్స్ సిగ్మాలో డిఫరెంట్ గ్రీన్ బెల్ట్, బ్లాక్ బెల్ట్. సో మనం టొయోటా కంపెనీ కనుక తీసుకుంటే వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ సిక్స్ సిగ్మా క్వాలిటీ చెక్ గో త్రూ అవుతాయి. సో టాటా అలాంటి కంపెనీలోని ప్రోడక్టే టాటాలో కూడా. టాటా ఈజ్ అన్ ఎకనామికల్ కంపెనీ. సో మిడిల్ క్లాస్కి, అప్పర్ మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి అలాంటి కార్స్ తీస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, బట్ తీయాలనుకున్నప్పుడు నీ కాంపిటీటర్ సెట్ చేసిన స్టాండర్డ్, ఇందాక స్టాండర్డ్ అన్నారు. సో ఆ స్టాండర్డ్ నువ్వు కూడా ఫాలో అవ్వాలి టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. దానివల్ల ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుంది. దెన్ అట్రాక్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఒక సక్సెస్ఫుల్ రన్నింగ్ కంపెనీలో షేర్ మార్కెట్లో మనీ ఇన్వెస్ట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాయి కంపెనీస్. టాటా హ్యాస్ గాట్ ఇంటర్నేషనల్ షేర్స్. ఎందుకు అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పర్ఫార్మింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే, అది బ్రిటిష్ కంపెనీస్ లైక్ ల్యాండ్ రోవర్, రేంజ్ రోవర్ని కూడా పర్చేస్ చేయగలిగింది టాటా. అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ పర్ఫార్మింగ్ బికాస్ ఆఫ్ వెరీ గుడ్ మార్కెటింగ్. సో బికాస్ ఆఫ్ దాట్ it attracts capital investment from foreign countries, foreign shares. Okay, so ala then it can help the suffering businesses also. Losses lo undi business, marketing department ki hand over chestam. Marketing consultants kuda untaru. Ante it's a separate company where na e wing of business is not very good, ఇట్ ఈజ్ ఇంటూ లాసెస్. సో దాన్ని మీరు టేకప్ చేసి దానికి బాగా మార్కెటింగ్ చేసి దాన్ని ప్రాఫిట్స్లోకి వచ్చేలాగా చేయండి. సో సఫరింగ్ బిజినెసెస్కి కూడా మార్కెటింగ్ హెల్ప్ అవుతుంది. దెన్ మార్కెటింగ్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ అండ్ సాటిస్ఫాక్షన్ విత్ క్వాలిటీ సర్వీస్ అండ్ గుడ్ పర్చేసింగ్ పవర్. ఒక 2 minutes అయిపోతుంది. పర్చేసింగ్ పవర్, యాజ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్,
పర్చేసింగ్ పవర్ అంటే దీస్ డేస్ నాలెడ్జ్ ఆఫ్ కస్టమర్స్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్. సో నాలెడ్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు దిల్ చెక్ ఫర్ ద కాంపిటీటర్స్, ఎక్కడ బాగుంది ప్రోడక్ట్, ఏ బ్రాండ్లో బాగుంది, ఎవరు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు మంచి ఆఫర్స్తో. సో అవన్నీ ఒక చిన్న ప్రోడక్ట్ కొనాలన్నా ఎంతో సెర్చ్ చేస్తున్నాం థ్యాంక్స్ టు ఇంటర్నెట్. సో వి కీప్ ఆన్ సర్చింగ్. సో మన నాలెడ్జ్ ఇంక్రీజ్ అయింది. సో నీ పర్చేసింగ్ పవర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే గుడ్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్, గుడ్ ఇన్కమ్. సో దానికి నీ మార్కెటింగ్, మరి దీన్ని నీ మార్కెటింగ్ టెక్నిక్కి ఎలా లింక్ చేసుకొని నువ్వు నీ బిజినెస్కి ప్రాఫిట్ అనేది మనం గెయిన్ చేయాలో అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, దెన్ డిమాండ్ అండ్ సప్లై కెన్ బీ మేనేజ్డ్. ఆబ్వియస్లీ డిమాండ్ సప్లై మార్కెటింగ్ ద్వారా. దెన్ ప్రొవైడ్స్ గ్రోత్ ఫర్ అండర్ డెవలప్డ్ ఎకానమీస్. అండర్ డెవలప్డ్ ఎకానమీస్ అంటే ఇందాకే మనం సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ అనుకున్నాం. మన కంట్రీ తీసుకుంటే సిక్కింలో డార్జిలింగ్ అనే ఒక ప్లేస్ మనం కన్సిడర్ చేయొచ్చు. సో అవి వాళ్ళ ఏమంటారు ఎకానమీ, ఆ ప్లేస్ ఎకానమీ చాలా తక్కువగా ఉంటుంది. అక్కడ రిసోర్సెస్ తక్కువ, రిసోర్సెస్ ఉన్నా వర్క్ చేయలేనటువంటిగా, అంటే అంత గుట్టలు కొండలు ఉంటాయి అక్కడ. బిజినెస్ ఏర్పాటు చేసుకోవడం కష్టం. ఓన్లీ టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్ ఎక్కువగా ఉంటాయి అక్కడ. సో అలాంటి వాటికి టూరిజం ఇండస్ట్రీ ద్వారా ఇన్కమ్ మనం జనరేట్ చేయొచ్చు అలాంటి ప్లేస్కి. సో దాన్ని ఎలా మార్కెట్ చేస్తున్నాం? దెన్ మెడికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలా మార్కెట్ చేస్తున్నాం? హాస్పిటాలిటీ ఉంది, సో దాన్ని ఎలా మార్కెట్ చేసుకుంటున్నాం? సో దీని ద్వారా మనం గ్రోత్ అచీవ్ చేయొచ్చు. సో మార్కెటింగ్ అనేది ప్రతి చోట ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ యాక్చువల్లీ ఫర్ ఎనీ బిజినెస్. And then next, it increases exports, increases the national income. Obviously exports, when it is a very good performing product, then obviously it can be exported. When it is exported, we exchange product for foreign cash. So US ki export చేస్తున్నామా, డాలర్స్లో డబ్బులు వస్తాయి మనకి. ఓకే, సో అలా. సో దాని ద్వారా నేషనల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ఫైనల్లీ ఫెసిలిటేట్స్ ఆంట్రప్రీనియరియల్ ఇనిషియేటివ్స్ బై ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఆంట్రప్రీనియరియల్ ఇనిషియేటివ్స్ అంటే టెక్నాలజీ, ల్యాండ్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ది సాఫ్ట్వేర్స్ వి డెవలప్. సో మన ఇంటలెక్ట్, మన తెలివి ద్వారా డెవలప్ చేసినావు కాబట్టి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటాం, ఐపీ. సో క్యాపిటల్, సో ఒక లొకేషన్లో ఉన్న టెక్నాలజీ, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ ఎక్సెట్రా ఇవన్నీ వాడినప్పుడు యూటిలైజేషన్ ఆఫ్ ఇవన్నీ రిసోర్సెస్ అంటారు. వాటిని మనం యూటిలైజ్ చేస్తే మన ఆంట్రప్రీనియరియల్ ఇనిషియేటివ్స్ అంటే ఎంప్లాయ్మెంట్ పెరగచ్చు, బిజినెస్లు పెరగచ్చు, దాని ద్వారా మన నేషనల్ ఇన్కమ్ పెరగచ్చు, ఓవరాల్గా బెనిఫిట్ అవ్వచ్చు, వృద్ధి చెందొచ్చు. ఓకే, సో హాఫ్ యూనిట్ కంప్లీట్ అయింది బై నౌ మార్కెటింగ్లో, ఇంట్రొడక్షన్ ఆఫ్ మార్కెటింగ్లో. ఇంకా నెక్స్ట్ హాఫ్ ఇంకో వీడియోలో పెడతానమ్మా. దిస్ ఈజ్ ఇట్. థ్యాంక్స్ అ లాట్.